అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో పదవీ వ్యామోహం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. 1100 ఏళ్ల క్రితం చీనా మధ్య ప్రాంతంలో చియాంగ్ లింగ్ అనే నగరంలో కువో అనే అపార ధన సంపన్నుడు ఉండేవాడు. కువో తండ్రి వర్తకం చేసి కోట్లు గడించాడు. కువో వడ్డీ వ్యాపారం చేసి మరింత ధనవంతుడయ్యాడు. అతని వద్ద పెద్ద పెద్ద వర్తకులే అప్పు చేసేవాళ్ళు. చాంగ్ అనే వర్తకుడు కువో వద్ద అనేక లక్షలు అప్పు చేసి దూరాన ఉన్న రాజధాని నగరానికి వెళ్ళాడు. చాలా ఏళ్ళు గడిచినప్పటికీ ఆ బాకీ అలాగే ఉండిపోయింది. ఆ బాకీ వసూలు చేసుకోవడానికి కువో రాజధానికి బయలుదేరాడు. బాకీ వసూలుతో పాటు రాజధాని నగర జీవితం చూడాలనే ఉబలాటం కూడా అతనికి కలిగింది. అందుచేత కువో తన తల్లిని, తమ్ముడిని, చెల్లిని ఇంటికి నౌకర్లకు అప్పగించి రాజధానికి తన సొంత పడవ మీద ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. చాంగ్ జాడ కువోకు సులువుగా తెలిసింది. ఎందుకంటే ఆయన రాజధానికి వచ్చి డబ్బు పరపతి గడించి చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కువోకు ఘనంగా స్వాగతమిచ్చి, నేను నీకు చాలా బాకీ ఉన్నాను. ఆలస్యానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, నేను చాలా కాలం పాటు ఇక్కడ వర్తకంలో ఊపిరి సలపకుండా మునిగి తేలాను. ఆ తర్వాత అంత పెద్ద మొత్తం తీసుకుని దూరాన ప్రయాణం చేయడం ప్రమాదం అనిపించింది. ఎవరికన్నా ఇచ్చి పంపడం అసలే సాధ్యం కాదు. నువ్వే వచ్చావు కనుక చాలా మేలైంది. నీ బాకీ అసలు ఫాయిదాలతో సహా ఇప్పుడే లెక్క కట్టిచ్చేస్తాను అన్నాడు. కువో తన బాకీ వసూలు చేసుకున్నాడు. కానీ వెంటనే ఇంటికి తిరిగిపోక మహానగరంలో విలాసాలు అనుభవిస్తూ 3 ఏళ్ళు గడిపాడు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేవాడు చుట్టూ పనికిమాలిన మోకలు ఎప్పుడూ చేరుతుంది. కువో చుట్టూ అలాంటి మోకే చేరింది. ఆటగత్తెలు, పాటగత్తెలు, స్తోత్ర పాఠాలు చెప్పే స్నేహితులు సగం డబ్బు తినేసిన మీదట కువో తన స్వస్థలానికి తిరిగి పోదామనుకున్నాడు. కానీ అందుకొక అవాంతరం వచ్చింది. మధ్య చీనాలో చక్రవర్తి పరిపాలన మీద తిరుగుబాట్లు సాగాయి. ఆ పరిస్థితిలో డబ్బు వెంట పెట్టుకుని ప్రయాణించడం మంచిది కాదని నలుగురు సలహా ఇచ్చారు. కువో చేసేది లేక రాజధానిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఇంతలో అతనికి ఒక మంచి వార్త తెలిసింది. అదేమిటంటే ప్రభుత్వం అధికారులను డబ్బుకు అమ్మటం ప్రారంభించింది. తిరుగుబాట్లను అణచటానికి ఎంత డబ్బు చాలటం లేదు. అందుకని ప్రభుత్వం ఖాళీ పడిన చిన్న పెద్ద పదవులు డబ్బుకు అమ్మేస్తున్నది. కువో విద్వత్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ కారణం చేత ఆనాటి పరిస్థితుల్లో చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి కూడా పనికిరాడు. కానీ డబ్బుతో పదవులు దొరికేటట్టుంటే అతనికి పదవులు నిర్వహించాలన్న బుద్ధి పుట్టింది. నా పెద్ద మొత్తం సొమ్ములో ఇంకా నా వద్ద 20-30 లక్షల దాకా ఉన్నది. దానితో ఎలాంటి పదవినైనా కొనుక్కోగలను అని అతను మిత్రులను అడిగాడు. సూటిగా వెళితే ఆ డబ్బుకు పెద్ద పదవి రాదు. ఏ పల్లెటూరులోనూ న్యాయాధికారిగా వేస్తారు. కానీ ఆ మొత్తం దివాణంలో అధికారులకు లంచంగా ఇస్తే నగరపాలకుడి పదవి కూడా రావచ్చు అన్నారు. అతన్ని ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళు నగరపాలకుడు అనిపించుకుంటే తన జన్మ తరించినట్టేనని కువో అనుకున్నాడు. అయినా అతను చాంగును ముందుగా సలహా అడిగాడు. బాబు, నీ వద్ద ఉన్న డబ్బుతో నగరపాలనాధికారి పదవి దొరికే మాట నిజమే. కానీ నీకు అది గిట్టుబాటుగా ఉండదు. నువ్వు అధికారంలో స్థిరపడి డబ్బు చేసుకోవడం ప్రారంభించేలోగానే ఏదో సాకు పెట్టి నిన్ను పదవి నుంచి తొలగించి దాన్ని మరొకరికి అమ్మేస్తారు అన్నాడు చాంగ్. కువో నవ్వి, అయ్యా, నాకు ఈ పదవిలో డబ్బు అవసరం లేదు. ఇంటి వద్ద నాకు కట్టుకుపోయినంత డబ్బు ఉన్నది. నేను కీర్తి కోసమే ఈ పదవి కోరుకుంటున్నాను. 2 నెలల పాటు నగరపాలకుడుగా ఉన్నా నా తర్వాత తరాల వాళ్ళకు ఆ కీర్తి దక్కుతుంది అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నాడు చాంగ్. చాంగ్ సహాయంతోనే కువో
ఒక మారుమూల రాష్ట్రంలో ఉన్న నగరానికి పాలనాధికారిగా ఉత్తర్వును సంపాదించాడు. ఈ ఈగల్లాగా అతని చుట్టూ ముసిరే జనమంతా అతని గౌరవార్థం అతని చేతనే అంతులేని విందులు చేయించారు. వాటితో కువ్వోకు తల తిరిగిపోయింది. అతనికి అప్పుడే ఉన్న అధికారం అంతా కలగా వచ్చేసింది. కువ్వో తన మిత్రులందరికీ వీల్కోలు చెప్పేసి తన స్వస్థలానికి వచ్చి చూసేసరికి అతనికి గుండె జారిపోయింది. నది ఎప్పటిలాగే ప్రవహిస్తుంది, కానీ దాని ఒడ్డున ఉండవలసిన గ్రామం లేదు. అక్కడ రాళ్లగొట్లున్నాయి. తిరుగుబాటుదారులు ఇళ్ళన్నిటినీ ధ్వంసం చేసేస్తారు. వాళ్ళు ఊరంతా కొల్లగొట్టి ఇళ్ళన్నీ పడగొట్టి చంపిన వాళ్ళను చంపి దొరికిన వాళ్ళను బానిసలుగా పట్టుకుపోయారు. చాలామంది పారిపోయారు. కువ్వో తన ఇల్లుండిన ప్రదేశాన్ని పోల్చుకోలేకపోయాడు. తిరుగుబాటుదారులు తన తమ్ముడిని చంపారని, తన చెల్లెల్ని ఎత్తుకుపోయారని తెలిసింది. ఆ పిల్ల గతి ఏమైంది తెలియరాలేదు. అతను ముసలితల్లి దూరంగా ఒక గుడిసెలో కుండ పెంకులతో కాలం వెళ్ళబుచ్చుకున్నట్టు విని కువ్వ అక్కడికి వెళ్ళాడు. కొడుకును చూడగానే ముసలితల్లి బావురుమన్నది. నువ్వు రావటం ఇంకా కొంచెం ఆలస్యమైతే నేను ప్రాణాలతో కనిపించేదాన్ని కాదు నాయనా అన్నదామె. మన కష్టాలు తీరాయమ్మా, జరిగిందేదో జరిగింది. నేను నగరపాలకుడి పదవి సంపాదించాను. మనం అక్కడికే వెళ్ళి సుఖంగా బతుకుదాం అన్నాడు కువ్వో తల్లిని ఓదార్చుతూ. ఈ మాటతో ముసలదానికి ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది. కువ్వో పదవీ స్వీకారం చేసే లోపల పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ ఊరు నాశనం కావటంతో అవకాశం పోయింది. తల్లి కొడుకులు పడవలో ప్రయాణమై యుంగుచౌ నగరం చేరారు. అక్కడ నది ఉత్తర తీరాన బౌద్ధులకు చెందిన తుషితా మఠం ఒకటి ఉన్నది. ఆ మఠంలోని సన్యాసులు ఉన్నతాధికారి వచ్చినట్టు విని స్వాగతం ఇవ్వటానికి వచ్చారు. కువ్వో ప్రయాణిస్తున్న పడవను ఒడ్డున ఉన్న ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టుకు కట్టి ఆ రాత్రి తల్లి కొడుకులు ఆ పడవలోనే నిద్రపోయారు. ఆ రాత్రి బ్రహ్మాండమైన తుఫాను వచ్చింది. ఆ గాలికి ఆ పురాతనమైన మర్రి చెట్టు పడవ మీద విరుచుకుపడిపోయింది. పడవ పైభాగం తునాతునకలైపోయింది. కువ్వోకు నావిక విద్యలన్నీ తెలుసును. అతను తన తల్లిని పడవ నుంచి రక్షించి మఠం వద్దకు తీసుకుపోయాడు. కానీ రాత్రివేళ మఠద్వారం మూసి ఉన్నది. తలుపు ఎంత తట్టినా ప్రయోజనం లేకపోయింది. తల్లి కొడుకులు తెల్లవారులు వానకు తడుస్తూ ద్వారం వద్దనే ఉండిపోయారు. తెల్లవారు మఠం తెరిచారు. కువ్వో తన తల్లితో సహా లోపలికి రాగానే మఠాధిపతి వాళ్ళిద్దరినీ చూసి దొంగలు అనుకుని తర్వాత తేరుకుని దొంగలు దోచుకోలేదు కదా అన్నాడు. కువ్వో ఆయనకు పడవ ప్రమాదం మాట చెప్పాడు. మఠాధిపతి ఆ తల్లి కొడుకులకు ఒక గది చూపించి కువ్వో కోరిక మీదట అక్కడ నగరపాలకుడికి మనిషి ద్వారా కబురు పంపాడు. కానీ కువ్వో తల్లి జబ్బుపడి 2 రోజుల అనంతరం మరణించింది. అక్కడ నగరపాలకుడు కువ్వోకు అన్ని విధాలుగా సహాయపడి కువ్వో తల్లికి ఘనంగా ఉత్తర క్రియలు జరిగేటట్టు చూశాడు. కానీ ఇప్పుడు మరొక కొత్త బెడద వచ్చి పడింది. చీనా వారి ఆచారం ప్రకారం తల్లిని పోగొట్టుకున్నవాడు 3 ఏళ్ల పాటు మైలపట్టాలి. ఈ 3 ఏళ్ళు అతని పదవి స్వీకరించడానికి కూడా వీలు లేదు. అతనికి హోదా ఏమీ లేదని, డబ్బు కూడా ఏమీ లేదని, అతనుకున్నదంతా అధికార పత్రాలతో సహా నదిపాలైందని తెలిసి బౌద్ధ సన్యాసులు అతన్ని గౌరవించడం మానేసి మఠం నుంచి వెళ్ళగొట్టారు. అతను యుంగుచౌ రేవు అధికారి ఇంట తలదాచుకోవలసి వచ్చింది. అతన్ని పోషించడం రేవులో నావికులకు ఏమాత్రము ఇష్టం లేకపోయినది. నేను నగరపాలకుడు కాబోయేవాణ్ణి, మీరు నన్ను గౌరవించాలి, అమర్యాదగా చూడటం భావ్యం కాదు అని కువ్వో నావికులతో అన్నాడు. చక్రవర్తులైతే మటుకేం, పదవి లేని వాడికి తిండి పుట్టదు అన్నారు వాళ్ళు. బతకడం దుస్సాధ్యమై కువ్వో అక్కడ నగరపాలకుడి వద్దకు వెళ్ళి సహాయం అడిగాడు. నేను ఈ పరిస్థితి చూసి జాలిపడి ఒకసారి సాయం చేశాను. నువ్వు నగరపాలకుడుగా వినియోగించబడ్డట్టు నాకేమిటి నమ్మకం? నీ అధికార పత్రాలు ఏవి? నన్ను ఇలా ఏడిపిస్తే చావగొట్టేస్తాను, వెళ్ళు అన్నాడు నగరపాలకుడు. కువ్వో రేవు అధికారి దగ్గరికి తిరిగి వచ్చి నాకు బతుకు తెరువు ఏమిటి అని ఏడ్చాడు. నువ్వు ఏం చేయగలవు?
చేయగలిగితే అదే నీ బ్రతుకు తెరువు అన్నాడు రేవు అధికారి. నాకు పడవలు నడపడం తప్ప ఏమీ చేత కాదు అన్నాడు కువ్వో. రేవు అధికారి అతనికి పడవలు నడిపే పని ఇచ్చాడు. కొంతకాలానికి 3 ఏళ్ల మైల ముగిసింది. ఈ లోపల కువ్వోకు నావికుడి వాలకం వచ్చేసింది. అతను నగరపాలకుడు పదవి స్వీకరించడానికి వెళ్ళాలని ప్రయత్నించలేదు. అతనికి పదవీ వ్యామోహం పూర్తిగా పోయింది. నావికుడి జీవితమే అతనికి అన్ని విధాలా సుఖవంతంగా తోచింది. ఇప్పుడు ఆరిన పగ అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి కోసం ఈ అపరాత్రి వేళ ఇలా శ్రమపడుతున్నావో తెలియదు. కానీ ఈ లోకంలో ఏ కారణము లేకుండానే మిత్రులు శత్రువులవుతారు, శత్రువులు మిత్రులవుతారు. దానికి తార్కాణంగా నీకు భీముడు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రమపురాన్ని పరిపాలించిన విక్రమవర్మ రాజ్యపాలనలో అత్యంత సమర్థుడు. ప్రజలను అతను ఎంత బాగా కనిపెట్టి ఉండేవాడంటే ప్రజలకు అతని మీద అంతులేని విశ్వాసం, ఎక్కడైనా లేని భక్తి ఉండేది. అతని ఆజ్ఞ అయితే చాలు వాళ్ళు నిప్పుల్లో దూకడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఇది చూసి పొరుగురాజు దేవరాజు అనేవాడు ఏమాత్రమూ సహించలేకపోయాడు. దేవరాజు ఏలే దేశంలో దేవరాజును గురించి చెప్పుకునేవారు లేరు. కానీ విక్రమవర్మను గురించి చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. దేవరాజు పాలనలో అన్ని ఈతిబాధలే. అతను విక్రమపురాన్ని యుద్ధంలో జయించలేదు. విక్రమపురంలో అరాజకం పెచ్చరిల్లితేనే కానీ యుద్ధంలో అది ఓడిపోదు. అందుకని దేవరాజు బాగా ఆలోచించి ఒక ఎత్తు వేశాడు. అదేమిటంటే 2 రాజ్యాలకు మధ్య సరిహద్దులుగా ఉండే అరణ్యాలలో ఆటవీకుల ముఠాలు అనేక ఉండేవి. ఆ ముఠాల వాళ్ళు అరణ్యం మీదనే అన్నింటికీ ఆధారపడి ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవారు. దేవరాజు అరణ్యంలో నివసించే ముఠాల నాయకులను రహస్యంగా రప్పించి, అరణ్య మృగాల కన్నా హీనంగా బతుకుతున్నారు మీరు, మిమ్మల్ని చూస్తే జాలి వేస్తున్నది. అవతల విక్రమపురం భూలోక స్వర్గంలాగున్నది. అక్కడి సంపదను కొల్లగొడితే మిమ్మల్ని అడిగేదెవరు, అడ్డేదెవరు? అంతగా విక్రమవర్మ మీ మీదకి దళాలను పంపితే మా సరిహద్దుల్లోకి పారిపోయి రండి, నేను మీకు ఆశ్రయం ఇస్తాను. మీ పరాక్రమాన్ని వినియోగించి మీరు మరింత సుఖంగా బతకాలన్నదే నా కోరిక అన్నాడు. దేవరాజు ఇచ్చిన భైరవసాతో అరణ్యవాసులు దొంగల ముఠాలుగా తయారై విక్రమపురాన్ని దోచడం ప్రారంభించారు. ఈ దొంగతనాలు ఒక ఉద్యమంగా సాగుతున్నాయని గ్రహించి విక్రమవర్మ దొంగలు పట్టే పని ప్రజలందరిది అని ప్రకటించాడు. ప్రజలు ముఠాలుగా ఏర్పడి గస్తీలు కాసి అనేక మంది దొంగలను పట్టుకున్నారు. రాజు అందరు దొంగలను దేశశత్రువులుగా ప్రకటించి ఉరి తీయించాడు. తర్వాత ఆయన అరణ్యంలో ఉండే ప్రజలు ఒక సందేశం పంపాడు. మీ స్వేచ్ఛకు మేము ఎప్పుడూ ఎలాంటి భంగము కలిగించము. మీరు కావాలంటే మా రాజ్యంలో పౌరులుగా ఉండవచ్చు. కానీ మీరు దొంగలుగా మా రాజ్యపు సరిహద్దులోకి వస్తే మీకు మరణదండన తప్పక విధిస్తాను. ఆకస్మికంగా ప్రారంభమైన దొంగతనాలు ఆకస్మికంగానే నిలిచిపోయాయి. దేవరాజు ఆశించినట్టు విక్రమపురంలో ఎలాంటి అరాజకం తలెత్తలేదు. అరణ్యవాసులు విక్రమవర్మ వైఖరి సమంజసంగా ఉన్నదని, తప్పంతా తమ వాళ్ళదేనని గ్రహించారు. కానీ అలా సరిపెట్టుకొని ఒకడున్నాడు. వాడి పేరు భీముడు. విక్రమపురానికి చాలా సమీపంలో ఉన్న అరణ్య ప్రాంతంలో ఈ భీముడు వాడి అన్న రాముడు నివసిస్తూ ఉండేవాళ్ళు. రాముడు అరణ్యవాసులతోనే తిరుగుతూ వారు చేసే పనులే చేస్తూ ఇంచుమించు ఆటవికుల్లాగా జీవించేవాడు. కానీ భీముడు మాత్రం అడవుల్లో కట్టెలు కొట్టి విక్రమపురంలో అమ్మి తనకు కావలసిన వస్తువులు అక్కడ దుకాణాల్లో కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. భీముడికి నగర జీవితం తెలుసు. నగరంలో వాడికి కొందరు పరిచితులు, స్నేహితులు కూడా ఉన్నారు.
అరణ్యంలో వాళ్ళు నగరములో దొంగతనాలు ప్రారంభించినప్పుడు రాముడు వాళ్ళతో చేరి పట్టుబడిపోయి ఉరిశిక్ష అనుభవించాడు. ఉద్రేక స్వభావం గల భీముడు తన అన్నను ఉరి తీయించినందుకు విక్రమవర్మ మీద పగపట్టి ఆయనను హతమార్చి తన అన్న ఆత్మకు శాంతి కలిగించడానికి పూనుకున్నాడు. ఈ లోపల దేవరాజు కూడా అటువంటి నిర్ణయానికి వచ్చాడు. విక్రమపురంలో అరాజకం రాదని రూఢీ కాగానే అతను విక్రమవర్మను చంపించడానికి ఒక సైనిక దళాన్ని ఒక యోధుడి నాయకత్వం కింద అరణ్యంలో ఏర్పాటు చేశాడు. అయితే ఒకనాడు విక్రమవర్మ వేట కోసమని కొద్ది పరివారంతో అరణ్యానికి వచ్చాడు. ఆ సంగతి తెలియగానే శత్రు సైనికులు ఆయనను ఎదిరించారు. మిగతా సైనికులు రాజు వెంట ఉన్న పరివారాన్ని చుట్టుముట్టి భయంకరంగా పోరాడుతుంటే శత్రుయోధుడు రాజుతో కలయబడి కత్తి యుద్ధం ప్రారంభించాడు. రాజు అరణ్యంలో ఫలానా ప్రాంతానికి వేటకు వెళ్ళాడని తెలియగానే విల్లు బాణాలు తీసుకుని భీముడు అక్కడికి వెళ్ళాడు. అతను రాజును చూసేసరికి రాజు యోధుడితో తీవ్రమైన కత్తి యుద్ధంలో నిమగ్నుడై ఉన్నాడు. భీముడు తీవ్రమైన బాణాన్ని ఎక్కుపెట్టి దాన్ని రాజుకు గురిచూసి వదిలాడు. కానీ అది రాజుకు తగలక రాజుతో పోరే యోధుడికి తగిలి వాణ్ణి ఆ క్షణంలోనే చంపేసింది. గొప్ప ధైర్యశాలి ప్రతాపవంతుడు అయిన తమ నాయకుడు చావగానే శత్రు సైనికులు పారిపోయారు. రాజు భీముడిని తన వద్దకు పిలిపించుకుని అతని సహాయానికి కృతజ్ఞత తెలుపుకుని అతన్ని తన వెంట నగరానికి తీసుకుపోయి తన అంగరక్షకుడిగా నియమించాడు. రాజును చంపి తన అన్న చావుకు పగ తీర్చుకునేందుకు ఇప్పుడు ఇంకా మంచి అవకాశం దొరికింది కదా అనుకుని భీముడు ఆ ఉద్యోగాన్ని స్వీకరించాడు. దేవరాజు తన రెండవ ఎత్తు కూడా పారకపోయేసరికి మరొక ఎత్తు వేశాడు. అతను విక్రమవర్మ సేనాని వద్దకు తన చారుణ్ణి పంపి, మీ రాజును మీరు హత్య చేసినట్టయితే విక్రమపురానికి మిమ్మల్ని రాజుగా అభిషేకిస్తాను. రాజు చచ్చిన అనంతరం ప్రజల్లో తిరుగుబాటు జరిగితే దాన్ని అణచడానికి మీ సేనలు మా సేనలు కలిసి పనిచేయవచ్చు. మీరు రాజుగా అభిషేకం పొందిన మీదట మనం స్నేహపూర్వకమైన సంధి చేసుకుందాం. అది మన ఉభయ రాజ్యాల క్షేమానికి ఉపయోగపడుతుంది అని సందేశం అందచేశాడు. రాజ్యలోభంతో విక్రమవర్మ సేనాని దేవరాజు వాగ్దానాలు నమ్మి తన రాజును హత్య చేయించడానికి నిశ్చయించాడు. అతను ఒకనాటి రాత్రి పొద్దుపోయి రాజుగారి సైనాగారం వద్దకు వచ్చి రాజుగారితో రహస్యంగా మాట్లాడాలని కబురు చేశాడు. రాజు సేనాని మాట నమ్మి అతన్ని సైనాగారం లోపలికి రానిచ్చాడు. ఈ లోపల భీముడు రాజును చంపే అవకాశం కోసం ఎంత ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికతను రాజు సైనాగారంలో ఒంటరిగా ఉండగా వెళ్ళి చంపడానికి నిశ్చయించాడు. సేనాని రాజుగారి సైనాగారం ప్రవేశించిన కొద్ది క్షణాలకు భీముడు వచ్చాడు. రాజుగారి అంగరక్షకుడు రాజుగారిని ఒకసారి కాపాడినవాడు కనుక ద్వారపాలకుడు అతన్ని అడ్డగించలేదు. భీముడు సైనాగారం ప్రవేశిస్తూనే రాజుగారి సేనాని చేతిని గట్టిగా పట్టుకుని ఉండటము, సేనాని చేతిలో ఖడ్గం ఉండటము చూశాడు. అదే సమయం అనుకుని భీముడు రాజు మీదకు తన కత్తిని బలంగా విసిరాడు. అది వెళ్ళి సేనాని గుండెల్లో గుచ్చుకున్నది. తన ప్రాణం కాపాడినందుకు రాజు భీముని ఆ క్షణంలో మెచ్చుకోవటమే కాక మర్నాడు సభలో అతన్ని కొత్త సేనానిగా నియమించాడు. అటు తర్వాత భీముడు విక్రమవర్మను ఎంతో భక్తి విశ్వాసాలతో కొలుస్తూ తన అన్న చావుకు పగ తీర్చుకునే ఉద్దేశాన్ని పూర్తిగా వదులుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భీముడు తన పగను ఎందుకు ఆరిపోనిచ్చాడు? రాజు తనకు పెద్ద పదవి ఇచ్చాడనా, లేక తన పగ తీరే యోగం లేదనా, రాజుకు దైవ సమానం ఏదో ఉన్నదనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు భీముల్లో మార్పు కారణాలు అవేవి కావు. రాజుకు తన అన్న మీద పగ ఏదీ లేదని, రాజుకు దేశక్షేమమే ప్రధానమని భీముడికి క్రమంగా తెలిసి వచ్చి ఉంటుంది. ఆయన ఎందరో దొంగలు ఉరితీయించాడు. అది తప్పు పని అని
అడవిలో వాళ్ళు కూడా అనలేదు. తాను ఎవరో కూడా తెలియకుండగా ఆయన తనను సేనాని చేశాడు. అందుకు నగరంలో వాళ్ళు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రాజు మీద అన్ని రకాల వారికి ఉండిన విశ్వాసం భీముడికి కూడా కలిగిందనుకోవాలి అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు దాతృత్వం అనే మరో చక్కని చందమామ కథను విందాం. చాలా కాలం క్రితం అక్షయపురంలో ధర్మపాలుడనే గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయన భార్య సులక్షణ. వారిద్దరూ ధర్మబుద్ధి కలవారు. వారికి ఉసిరిక చెట్టును పూజించే ఆచారం ఉండేది. వ్యాపారంలో అనేక లక్షలు గడించిన ధర్మపాలుడు రోజు ఒక పేదవాడికి బంగారు ఉసిరికాయ దానం చేయకుండా భోజనం చేసేవాడు కాదు. అందుచేత ఆయన కీర్తి చాలా దూరం వ్యాపించింది. ఈ దంపతులకు 5 కొడుకులు. పెద్ద కొడుకుకు వివాహం చేశారు. పెద్ద కోడలు అత్తవారింట అడుగు పెడుతూనే అత్తగారు ఎంత ధనవంతులైతే మాత్రం రోజు బంగారు ఉసిరికాయలు దానం చేస్తూ ఉంటే రెండో తరానికి ఏం మిగులుతుంది? మేం భేదవాళ్ళమై అడుక్కు తినటం మీకు మాత్రం ఇష్టమా? కావాలంటే వెండి ఉసిరికాయలు దానం చేయండి అన్నది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మాట పాటించి రోజు ఒక వెండి ఉసిరికాయ దానం చేస్తూ వచ్చారు. ఇంతలో రెండో కోడలు కాపరానికి వచ్చింది. ఆమె తన అత్తగారితో, మీరు రోజు వెండి ఉసిరికాయ దానం చేస్తే మా పిల్లలకి ఏం మిగులుతుంది? కావాలంటే మీరు రాగి ఉసిరికాయ ఒకటి దానం చేస్తూ ఉండండి అన్నది. ఆమె మాట కూడా పాటించి రోజు రాగి ఉసిరికాయలను వృద్ధ దంపతులు దానం చేస్తూ వచ్చారు. దీనితో వారికి పూర్వం ఉండని కీర్తి ప్రతిష్టలు చాలా వరకు నశించాయి. తర్వాత మూడో కోడలు వచ్చి రాగి ఉసిరికాయలు దానం ఇవ్వవద్దని ఇనుప ఉసిరికాయ ఇవ్వమని అన్నది. నాలుగో కోడలు వచ్చింది. పిండితో చేసిన ఉసిరికాయలు దానం చేస్తే చాలన్నది. ఐదో కోడలు కాపరానికి వస్తూనే అది కూడా వద్దన్నది. తమ కొడుకులతోనూ కోడలతోనూ ఉంటే తమ దాతృత్వం సాగదని గ్రహించి ధర్మపాలుడు సులక్షణ తీర్థయాత్రలు చేసే నెపం మీద కొంత డబ్బు తీసుకుని ఇంటి నుండి బయలుదేరి సరయూ నదీ తీరాన గల ఒక ఉసిరికవనం కొని అందులోనే నివసించసాగారు. ధర్మపాలుడు ఉసిరికాయలతో లేహ్యాలు, ఔషధాలు తయారు చేసి వాటిని విక్రయించి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. వ్యాపారంలో ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆయన తిరిగి లక్షాధికారి అయ్యి తనకు తృప్తిగా దాన ధర్మాలు చేస్తూనే మంచి ఇల్లు కట్టుకుని ఒక దేవాలయం కూడా నిర్మించడానికి పూనుకున్నాడు. ఈ లోపుగా ధర్మపాలుడు కొడుకులు తండ్రి ఆర్జించినదంతా ఖర్చు చేసేశారు. వారికి సంపాదించే మార్గం తెలియదు కనుక ఉన్నదంతా త్వరలోనే పోయి వారికి పూట గడవని పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఉన్న ఊరు వదిలిపెట్టి కూలి చేసుకునే ఉద్దేశంతో ఊళ్ళ వెంబడి తిరగసాగారు. ఇంతలో వారికి సరయూ నదీ తీరాన గొప్ప దేవాలయం కడుతున్నారని తెలిసింది. ఆ ఆలయాన్ని కట్టిస్తున్న ధర్మపాలుడైన సంగతి వారికి తెలియదు. ధర్మపాలుడి కొడుకులు కోడళ్ళు అక్కడికి చేరి మిగతా కూలీలందరితో పాటు కూలి పనులు చేయటం ప్రారంభించారు. దేవాలయం కట్టించే పుణ్యాత్ముడు భార్య పేద సాధులకు దాన ధర్మాలు చేస్తున్న సంగతి విని ధర్మపాలుడి కోడళ్ళు 5 ధర్మపాలుడి ఇంటికి వెళ్ళారు. సులక్షణ వారిని కిటికీలో నుంచి చూసి తన కోడళ్ళలాగున్నారని తోచి వారి పేర్లు, వారు వచ్చిన పని తెలుసుకురమ్మని దాసీదాన్ని పంపింది. దాసి తిరిగి వచ్చి చెప్పిన సమాధానాన్ని బట్టి ఆమె ఊహ నిజమైనది. తన కొడుకులు కోడళ్ళు ఇలాంటి హీనస్థితికి ఎలా వచ్చారో ఆమె ఊహించలేకపోయింది. కానీ తన కోడళ్లకు సరైన గుణపాఠం నేర్పడానికి ఇది మంచి అవకాశమని ఆమె అనుకున్నది. ఆమె తన పెట్టె అడుగు నుంచి ఒక వెండి ఉసిరికాయను, ఒక రాగి ఉసిరికాయ, ఒక ఇనుము ఉసిరికాయ తీసి పిండితో ఒక ఉసిరికాయను చేసి వాటినన్నింటినీ తీసుకుని బయటకు వచ్చింది. కోడళ్ళు తమ అత్తను గుర్తించనే లేదు. ఆమె పెద్ద కోడలికి వెండి ఉసిరికాయను, రెండో కోడలికి రాగిది, మూడో కోడలికి ఇనుముది, నాలుగో కోడలికి పిండిది ఇచ్చి 5వ కోడలతో, అమ్మా నీకు ఇవ్వటానికి ఏమీ లేదు అన్నది.
వెంటనే తోడికోడళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకుని తర్వాత సులక్షణను చూసి అత్త అంటూ ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చారు. సులక్షణ వారిని అందరినీ ఎత్తి కౌగిలించుకుని వారికి పట్టిన దుర్దశకు విచారించింది. తర్వాత ధర్మపాలుడు తన కొడుకులను కూడా పిలిపించి వాళ్లకు చక్కగా స్నానాలు చేయించి బట్టలు పెట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు. వాళ్ళు మంచి గుణపాఠము నేర్చుకుని తాము కూడా శ్రమపడి ఆర్జిస్తూ దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.